ఈ వ్యక్తి నిజంగా మనిషి కాదు, మహానుభావుడు. తెలుగు రైతుల ఛానల్కి స్వాగతం. నేను మీ లక్ష్మీనాగరాజు. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 2 రోజుల క్రితం కూడా ఒక వీడియో చూసినట్లయితే మనం ఆల్రెడీ లైవ్ పెట్టాము. ఈ బావి తీస్తున్నటువంటి ఒక లైవ్ పెట్టాము. అదే ఒక షార్ట్ వీడియో కూడా నిన్న అప్లోడ్ చేసి ఉన్నాము. అయితే ఒక బావి తవ్వాలంటే దగ్గరగా 20 నుంచి 30 గంటల సమయం పట్టింది. కాబట్టి కేవలం లైవ్ను 1 గంట మాత్రమే పెట్టాను. అది తర్వాత షార్ట్ వీడియో వచ్చేసరికి కేవలం 40 సెకండ్లో 30 సెకండ్లో పెట్టాను అంతే. తర్వాత ఆ లైవ్ తీసేటప్పుడు చెప్పాను. తర్వాత బావి పూర్తయిన తర్వాత నీళ్ళు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూపిస్తానని చెప్పేసి. అయితే ఈరోజు చూద్దాం రండి ఒకసారి. ప్రస్తుతానికి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఈ సంవత్సరం అంటే ఈ సీజన్కి మా ప్రాంతంలో పడేటువంటి వర్షాలు కేవలం 3 మాత్రమే. ఈ 3టికి కూడా నెల అయితే పూర్తి స్థాయిలో పదును అవ్వలేదు. అయినా సరే నార్లు పోసుకున్నాము, మిరపనారు వేసుకోవడానికి అని చెప్పేసి వేసుకున్నాము, నాటు వేసుకుందామని చెప్పి. అయితే నీళ్లు లేవు. నాగార్జున సాగర్ అన్ని ప్రాజెక్టులు, కృష్ణానది కింద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు అయితే నిండినాయి, కానీ మా నాగార్జున సాగర్ ప్రాజెక్టులు అయితే ఇంతవరకు నిండలేదు. వచ్చి నీళ్ళు వచ్చినట్టుగా పైన వాళ్ళే గేట్లు ఆపేసుకొని వాడేసుకుంటున్నారు. తర్వాత చిన్న చితక వర్షాలు ఏమైనా పడ్డా కూడా ఆ వచ్చినటువంటి కాస్త క్యూసెక్ నీరు కూడా వాటిని అక్కడే స్టాక్ చేసుకుంటున్నారు. అయితే మరి వేసుకున్నటువంటి నారు ఏం చేయాలి? రైతుకి వ్యవసాయం తప్ప రెండో పని లేదు. కాబట్టి వీలైనంతటికి తీయాలనుకున్న వాళ్ళు బాయిలు తీసుకుంటున్నారు. లేదంటే పాత బాయిలు ఉన్న వాళ్ళు అయితే వాటిలో ఉన్నటువంటి పూడిక ఏమైతే ఉందో ఆ పూడికి తీసేసుకొని భూగర్భ జలాన్ని అయితే కొంచెం ఎక్స్ట్రా పెంచుకుంటున్నారు. ప్రస్తుతానికి మనం ఈ బావిని అయితే గమనించినట్లయితే మొన్న నేను లైవ్ పెట్టానని చెప్పాను కదా, దీని యొక్క కొలత ఆ రోజు కొంచెం తప్పు చెప్పాను. దీని కొలత వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి 30 అడుగులు, పొడుగు వచ్చేసరికి 40 అడుగులు, ర్యాంపుతో కలిపి 45 అడుగులు ఉందండి ప్రస్తుతానికైతే ఈ బావి. గమనించినట్లయితే ఇది వెడల్పు 30 అడుగులు, ఇది పొడగు 40 అడుగులు. ఇక్కడ ఈ ర్యాంప్ ఉంది కదా, అప్పుడు మొత్తం మీద చూసుకుంటే 45 అడుగులు. లోతు వచ్చేసరికి ఆ రోజు నేను వీడియో తీసేటప్పుడు దాని యొక్క లోతు 20 అడుగులే. ఓ పక్క సట్టుబడిందని చెప్పేసి ఇంకా తెగలేదు. ఎంత ఆ జేసీబీ పెద్ద మిషన్తో 200 అంట మిషన్ పవరు, దాంతో ధమా అని గుద్దినా కూడా పగలేదని చెప్పేసి డ్రైవర్ ఇంక లేదండి, ఇంక అవకాశం లేదు, అవతల తీస్తానని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెనక్కి జరుపుకుంటూ తీస్తూ వెళ్ళడం జరిగింది. అయితే తర్వాత ఇటు సైడ్కి వెళ్ళే కొద్దీ బాగా మెత్తగా వస్తుందని చెప్పేసి ఓనర్ కూడా ఇంకొక 5 అడుగులు ఎక్స్ట్రా తీపించడం అయితే జరిగింది. అందుకే చూడండి నీళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు లోతు తెగలేదనుకోండి, వెడల్పు తెగే కళ్ళు ఇంకాస్త ఎక్కువ దించుకుంటే ఊట వచ్చినప్పుడు ఈ గుంత ఎక్కువగా ఉంటే నీళ్ళ శాతం అనేది ఎక్కువగా స్టోర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి తీయడం జరిగింది. అయితే చేను ఒకళ్ళది, ఈ పొలం కౌలికేస్తుంది ఒకళ్ళు. అయినా సరే చాలా ధైర్యంగా ఈ ముందుకొచ్చి ఎండాకాలంలో బావి తీయటం అంటే చాలా సాహసంతో కూడిన పని. అందుకే ఇతన్ని నేను మనిషి కాదు మహానుభావుడు అంటుంది. ఇంకొక విధానంలో కూడా ఇతన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ధైర్యం చేసి తీయటమే కాకుండా ఈయన ఒక్కడి బావిలో నీళ్ళు వాడుకోవడం కాకుండా పక్కనున్న 1-2 ఎకరాలకు కూడా ఇస్తా అన్నాడు. మొత్తం కూడా 3 నుంచి 3.5-4 ఎకరాలు అయితే ఈ బావి కింద అయితే ఉండడం జరిగింది. గమనించండి ఎంత మహానుభావుడు. ఈ ఎండాకాలంలో మొక్కలు చాలా వాటికి నీళ్లతో ప్రాణం పోస్తాడంటే నిజంగా మహానుభావుడే. కాబట్టి ఈ యొక్క బావి యొక్క ఖర్చు అయితే గంటకి 2500 కాడికి లెక్కేయండి ఒకసారి. గంటకి 2500 అంటే మొత్తం ఈ బావి పూర్తి అయ్యేసరికి 20 నుంచి 30 గంటలు ఖచ్చితంగా బట్టే ఉంటుంది. అప్పుడు దీని యొక్క ఖర్చు వచ్చేసరికి 65 నుంచి 75 వేలు అయినట్టే. ఈ కరువు రోజుల్లో, వర్షాలు పడిన రోజుల్లో పంటలు పండుతాయో పండవో తెలియదు అనుకున్న ఈ రోజుల్లో కూడా ఇంత ఖర్చు పెట్టి చేయించడం అంటే తిక్కలే వారం కాదు, ఆ గుండె గట్టి గుండె, చాలా గట్టి సాహసం చేసినట్టే లెక్క. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి క్లారిటీ మీకు ఒకసారి చూపిస్తాను. మామూలుగా అయితే ఇట్లాంటి సాహసం ఒంటరిగా ఎవరు చేయకూడదు. ఎవరన్నా వీడియో తీసుకోవడానికి ఎవరన్నా తీసుకొని వద్దాం అనుకున్నానులే, కానీ వీడియో తీసే వాళ్ళైతే ఎవరు దొరకలేదు. అందుకని చెప్పేసి ఒక్కడనే వచ్చాను. ఎందుకంటే కొత్త బావి కదా, ఎవరు కూడా సింగిల్గా వెళ్ళకూడదు. దీనికి ఒడ్డులు గట్టిగా ఉంటాయో ఉండవో తెలియదు, ఇరిగిపోతాయో తెలియదు, ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు కదా, కొత్త బావి కదా, అందుకని చెప్పేసి. అలాగే మనం ఇక్కడ నీళ్లు చూసినట్లయితే చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయి, బాగున్నాయి, మంచి క్వాలిటీ నీళ్ళు. గతంలో అయితే ఈ నీళ్ళనే మేము పొలంలో పనిచేయడానికి వచ్చినప్పుడు బావిలో నీళ్ళు తాగేవాళ్ళం. ఈ నాగార్జున సాగర్ నుంచి వచ్చిన కాలువలో నీళ్ళు కానీ ఒకేలా బాగలేవనుకుంటే దగ్గరలో ఉన్న బావిలో ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళనే మేము పనికొచ్చినప్పుడు తాగడం జరిగేది. ప్రస్తుత రోజుల్లో అయితే ఊళ్ళల్లోకి ఫిల్టర్ వాటర్ వచ్చాయి కదా,
ఈ ఫిల్టర్ వాటర్ తాగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పొలాల్లో బావిలో నీళ్ళు తాగడం అయితే పూర్తిగా మానేయడం జరిగింది. ఇప్పుడు తాగుదామని ఇంట్రెస్ట్ ఉందిలే కానీ కాకపోతే తాగితే ఏమన్నా జలుబులు చేస్తాయేమో, దగ్గులు వస్తాయేమో, మళ్ళీ జ్వరాలు వస్తాయేమో అని చెప్పేసి ఇది ఒక భయం. నీళ్ళు మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి, ర్యాంప్ వరకు ఎక్కినాయి. ఇది మామూలుగా ఇంతవరకు ర్యాంప్ లెవెల్ మీద జస్ట్ ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు ఎక్కువ ఉన్నాయి అంతే. పర్వాలేదు, గట్టిగా ఒక 2 ఎకరాలకైతే ఈ నీళ్ళు అయితే బాగా పనికొస్తాయి. అట్లా కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే మాత్రం కొద్దిగా తళ్ళు లేట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే నీళ్ళు ఊట అయితే కొద్దిగా ఇటు సైడ్ మాత్రమే ఎక్కువ పడింది, ఇంకా అటు సైడ్ చాలా తక్కువ అన్నారు. ఇంక మిగతా 2 సైడ్లు అయితే లేవు అన్నారు. కాబట్టి ఫస్ట్ రోజు అయితే 1 ఎకరం గట్టిగా తడుస్తుంది. రెండో రోజు నుంచి ఏదన్నా ఒక అర ఎకరం గట్టిగా తడిచే అవకాశం అయితే ఉంటుంది. పర్వాలేదు, ఈ రోజులు ఇంత పెద్ద బావి తీయడం అంటే మామూలు విషయం కాదు, మాటలు కాదు, చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ ఇంకో విషయం, మరి ఇంత ఖర్చు పెట్టుకొని ఈ బావి తీసినప్పుడు సహజంగా పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే బోరు వేసినా బావి తీసినా చేసే విధానం ఏంటంటే మొట్టమొదటి నీళ్ళు వాడడానికి ముందు శాంతి చేస్తారు. అది పూజ రూపంలో చేస్తారా లేకపోతే ఇంకేదైనా ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది. అయితే మరి ఈ బావి ఇంత పెద్ద ఖర్చు పెట్టుకొని ఇంత పెద్ద బావిని తీసినప్పుడు మరి చిన్న లెవెల్లో ఫంక్షన్ చేస్తారా, పెద్ద లెవెల్లో ఫంక్షన్ చేస్తారా అనేది నాతో అయితే కలిసి ఏం చెప్పలేదు. ఒకవేళ ఆ రోజు నన్ను కూడా ఏమైనా పిలిచినట్లయితే ఒకసారి దాని గురించి కూడా ఆ రోజు ఒక షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే బావి అయితే చాలా పెద్దగా స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా, లేదంటే ఒక రకమైన చెరువులాగా ఉంది, బాగుంది. నీళ్ళు కూడా చాలా బ్లూ కలర్లో ఉన్నాయి. ఇవి వాడిన దగ్గర నుంచి అంటే బావి రోజులు గడిచే కొద్దీ దీంట్లో పాచి పట్టడం కానీ ఇంకేదోట పాత పడతా ఉంటుంది కదా, నీళ్ళు కలర్ కూడా మారడం అయితే జరిగిద్ది. ప్రస్తుతానికైతే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి నీళ్ళు. ఇది రైతులారా ఈరోజు మన వీడియో. మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అవకాశం ఉన్నంత వాటికి పరిస్థితులు మనం కల్పించుకోవాలి. అదేవిధంగా ఈ రైతు కూడా ఇదే పని చేశారు. అదే పని చేశారు. ఉన్నటువంటి భూమిలోనే కౌలుకు తీసుకున్న దాంట్లోనే ఆయన పొలం యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని ఒప్పించుకొని బావి తీశారు. ప్రస్తుతానికైతే గ్రేట్, ఎందుకంటే కౌలు బావి తీయటం అంటే చాలా గొప్ప విషయం. అది ఇంకా తర్వాత వాళ్ళిద్దరం మాట్లాడుకునే విధానం అది ఎలా ఉంటుంది అనేది వాళ్ళిద్దరికి తెలుసు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వచ్చినటువంటి మరిన్ని వ్యవసాయ సంబంధ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.